హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఇప్పుడే ముగిసిన క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు ఊహించని తీపి కబురు. ఆ వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే జియో నెంబర్ 317పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అండి ఇది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులు రాష్ట్ర రవాణా బీసీ ఆర్థిక సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారులతో పాల్గొన్నారు. సో ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ అయితే ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి: ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు జూన్ 14 నుంచి జూన్ 30 తేదీ వరకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో ఈ సమావేశంలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భార్యాభర్తలకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ అప్లికేషన్ దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 12,011 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను రీవెరిఫికేషన్కు పంపే అవకాశం కల్పించడం జరిగింది. రీవెరిఫికేషన్ కూడా అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో మొత్తానికి 12,011 దరఖాస్తులు కూడా వెబ్సైట్ ద్వారా ఇప్పటికే స్వీకరించడం జరిగిందని అయితే చెప్తున్నారు. సో ఇందుకు గల ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునేందుకు ఉద్యోగులకు జూన్ 14 నుంచి జూన్ 30 తేదీ వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఫ్రెండ్స్.